ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో కీలక కార్యక్రమం. పాలేరు రిజర్వాయర్ నుంచి నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు ఖరీఫ్ సాగు నీటిని విడుదల చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, కృష్ణానది నీటిని తెలంగాణకు సమర్థవంతంగా ఉపయోగించేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సాగర్ జోన్ 2 పరిధిలో పాలేరు ఆయకట్టుకు నేడు సాగునీరు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయం, విద్యుత్, ఇతర ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న తప్పుదారి నుంచి పాఠాలు నేర్చుకుని కృష్ణా, గోదావరి నదుల వాటా సాధన కోసం చర్యలు తీసుకుంటామని అన్నారు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియచెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, కాంగ్రెస్ అంటేనే కరెంటు, కాంగ్రెస్ అంటేనే బహుళార్థిక సాధక ప్రాజెక్టు. వీటన్నిటిని కూడా దూరదృష్టితో భవిష్యత్ తరాలకి ఉపయోగపడేట్టుగా పునాదులేసి కట్టినటువంటి ఆ ప్రాజెక్టుల ద్వారానే ఇప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. ఈ నీళ్ల కోసం అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో, ఆ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పజెప్తే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇబ్బంది జరిగేటట్టుగా వాళ్ళు తీసుకున్న చర్యలే ఈరోజు రాష్ట్రానికి భారంగా మారాయి. అలా భారంగా మారినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, కాపాడటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కృష్ణానది పైన, గోదావరి నది పైన, రెండింటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి వాటా గురించి, పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నారు. వారు చేసినటువంటి టీఆర్ఎస్ వారు చేసినటువంటి తప్పిదాలని బహుశా మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు శ్రీశైలం డ్యాం పైన ఉన్నటువంటి జూరాల, శ్రీశైలంకు మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ముఖ్యంగా నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి 2వ జోన్లో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, అట్లాగే మొదటి జోన్లో ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాళ్లకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని పదే పదే వాస్తవ పరిస్థితుల్ని ఆనాటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో మీడియా సంస్థల నాయకత్వంలో వారి మధ్యలో కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వటం కూడా జరిగింది.